పేరున మనస్ఫూర్తిగా నా అభినందనలు, ధన్యవాదాలు. ఈరోజు నేను వచ్చింది స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్ర దిశగా మనం ముందుకు పోవాలని చెప్పి అనుకుంటున్నాం. నెలకొక్కసారి 3వ శనివారం అన్ని పనులు వదిలిపెట్టి మన పరిసరాల్ని, మన ఇల్లుని, ఇంటి బయట ఏ విధంగా, ఒక విధంగా చెప్పాలంటే చెత్త చెదారం ఉందో అవన్నీ చూసుకుని మనం అందరం కూడా దాన్ని ఏ విధంగా పరిశుభ్రంగా పెట్టాలనో పునరంకితం కావడానికి ఒకరోజు స్పెండ్ చేస్తున్నాం. నేను వివిధ సమయాల్లో వివిధ విషయాలు టేకప్ చేశాను. ఈరోజు నేను రైతు బజారుకి వెళ్ళాను. రైతు బజార్లు నేనే పెట్టాను, 1999లో పెట్టాను. ఆ రోజు ఒక మంచి ఉద్దేశంతో రైతులకు గిట్టుబాటు ధర రావాలి, వినియోగదారులకు నాణ్యమైన తక్కువ ధరకే కూరగాయలు కానీ వ్యవసాయ ఉత్పత్తులు ఇవ్వాలని ఆ రోజు ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. దీనికోసమే పల్లె వెలుగనే పేరుతో ఆర్టీసీ బస్సులు కూడా తీసుకొచ్చాం. వెనక సీట్లన్నీ కూడా ఖాళీ చేపించి అవన్నీ రిమూవ్ చేసి నేరుగా కూరగాయలు అందులో వేసుకుని తెల్లవారితో ఫస్ట్ అవర్లో రైతు బజారు దగ్గర తీసుకొచ్చి వదిలిపెట్టేవాళ్ళం. దానివల్ల చాలామంది రైతులు మధ్య దళారులు లేకుండా వాళ్ళంతా వాళ్ళ యొక్క పండించిన పంటలు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళంతా నేరుగా రైతు బజారుకి వెళ్తే నాణ్యమైనటువంటి సరుకులు దొరికేటివి, ఫ్రెష్గా వెజిటబుల్స్ ఉండేటివి. అలాంటిది ఆ కాన్సెప్ట్ మీరు చూస్తే ఈరోజు 125 రైతు బజార్లే మన దగ్గరున్నాయి. కానీ కారణాలు ఏదైనా కావచ్చు, కానీ కాలక్రమేణా దీనిపైన శ్రద్ధ పెట్టలేకపోయారు. ఈరోజు నేను చూశాను, ఏదైతే ఇక్కడ చూసిన రైతు బజార్ని ఒక ఆదర్శంగా తయారు చేస్తాను. పక్కన భూమి ఉంది, 6 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 1 సంవత్సరం లోపల అండర్ గ్రౌండ్ పార్కింగ్ కూడా పెట్టి ఒక బెస్ట్ రైతు బజారుగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు సబ్జీ కూలర్లు కూడా వచ్చాయి. ఒకప్పుడు ఎన్నో కష్టాలు పడేవాళ్ళం. కరెంటు కూడా అవసరం లేకుండా సబ్జీ కూలర్లో పెడితే మనం ఏ విధంగా పెడతామో అంత ఫ్రెష్గా కూడా ఉంటాయి. అంటే ఇలాంటి రైతు బజార్లని ఇప్పుడు 125 ఉన్నాయి. 175 నియోజకవర్గాలకి 175 రైతు బజార్లు పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, రైతులకు గిట్టుబాటు ధర రావాలి, వినియోగదారుడికి ఇన్ఫ్లేషన్ పెరగకుండా వీలైన తక్కువ ధరకి నిత్యావసర వస్తువులు కొనే అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకా ఒకప్పుడైతే నేను హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా మొబైల్ రైతు బజార్లు కూడా పెట్టాం. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోయి మీ ఇంటి దగ్గరనే కూరగాయలు కానీ, ఇప్పుడిప్పుడు నేచురల్ ఫార్మింగ్ వచ్చింది, ఆర్గానిక్ ఫుడ్ కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. అవన్నీ కూడా ఏం చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను స్పష్టమైన ఆదేశాలు ఇచ్చా. ఆ ఆదేశాల ప్రకారం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం. ఇక్కడుండే రైతు బజారే కాకుండా రాష్ట్రంలో అన్ని రైతు బజార్లని మెరుగుపరిచే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనివల్ల మా ఆడబిడ్డలకు ఎంతో వెసులుబాటు వస్తుంది. అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇంకో పక్క పరిశుభ్రమైన పచ్చని ఆంధ్రప్రదేశ్ దిద్దడానికి స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని తీసుకున్నాం. పల్లెలు, పట్టణాలు, చెరువులు, రైతు బజార్లు
ప్రభుత్వ కార్యాలయాలు, పరిశ్రమలు, విద్యా సంస్థలు, హాస్పిటల్స్ అన్ని చోట్ల నేను ఒకే మాట చెప్పాను. 3వ శనివారం ఎవ్వరూ పనిచేయక్కర్లేదు ఆఫీసులో. మీ ఆఫీసులో ఉండి చెత్తంతా తీసేసి దుమ్మంతా దులిపేసి నేరుగా చెట్టు దగ్గరకు కూర్చొని స్వచ్ఛమైన ఆలోచనలు చేస్తే దేశం బాగుపడుతుందని చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఎంత సమయమైనా దుమ్ములో పనిచేస్తాం, కలుషితమైన వాతావరణంలో పనిచేస్తాం, కలుషితమైన ఆలోచనలు, కుట్రలు, కుతంత్రాలకు శ్రీకారం చుడతానే ఉంటాం. కొంతమందికి ఆశకు కూడా మితం లేదు, దురాశ. అందుకే ఇవన్నీ వస్తూ ఉంటాయి. అవన్నీ పోవాలంటే రాబోయే నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నంలో 10వ వార్షిక యోగా డే సెలబ్రేట్ చేస్తున్నారు. వారు అక్కడికి వస్తున్నారు. ప్రపంచం మెచ్చుకునే విధంగా ఈ యోగా డే చేపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది ఒక చరిత్ర. యోగా అనేది మన పూర్వీకులు మనకిచ్చినటువంటి వరం, ఒక వారసత్వం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా మంది పేదవాళ్ళు ఆ రోజు ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి. అదే మరి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇంకో పక్క అందరం కూడా ఆధునికమైన ప్రపంచంలో చాలా బిజీ అయిపోతున్నాం. ఎవరు కూడా సెల్ ఫోన్లు చూడకుండా ఉండలేకపోతున్నారు. ఆ సెల్ ఫోన్ల వల్ల గంటల తరబడి సెల్ ఫోన్ అంటే భార్య లేదు, భర్త లేదు, కొడుకు లేదు, బిడ్డ లేదు, ఆ సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటున్నాం. దీనివల్ల లేనిపోని టెన్షన్లు వస్తున్నాయి. అందుకని ప్రతిరోజు ఒక అర్ధ గంట 45 నిమిషాలు మీరు యోగా చేస్తే అన్ని రోగాలు పటాపంచలైపోతాయని చెప్పి కూడా నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. హాస్పిటల్ పోయే పని ఉండదు. అందుకే ఈ యోగా డేని ఒక నెల, ఈ నెల 21 నుంచి జూన్ 21 వరకు ఈ కార్యక్రమాన్ని చేస్తాం. కొన్ని లక్షల మంది ఆన్లైన్, ఆఫ్లైన్ లో ట్రైనింగ్ ఇస్తాం. కొంతమందికి సర్టిఫికెట్లు ఇస్తాం. ఇది ప్రపంచానికి మనం ఇచ్చే కానుక. ఆ సమయంలో దానివల్ల లాభం మనం పొందాల్సిన అవసరం ఉంది. దీనికి నేను శ్రీకారం చుడతానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన మీరందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది నెట్ జీరో వేస్ట్. అంటే నెట్ జీరో అంటే చాలా మంది అనుకుంటారు ఈ చెత్త అంటే చెత్త అని. దీనికి ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి బుద్ధుడు ఆయన శిష్యుడు ప్రతిరోజు చాలా బిజీగా ఉండేవాడు. శిష్యులకంతా కూడా తత్వబోధ చేస్తూ. ఒకరోజు గురువు గారు అందరిని పిలిపించి మాట్లాడితే ఒక శిష్యుడు దగ్గరకు వచ్చి, గురువు గారు మీరు ప్రపంచంలో అందరి గురించి ఆలోచిస్తున్నారు, మీ సొంత శిష్యుల గురించి మీరు ఆలోచించడం లేదు, కాబట్టి ఇది నేను ఒక విషయం కోరాలనుకుంటాను చెప్తాడు. అప్పుడు బుద్ధుడు అంటాడు, నువ్వేం భయపడద్దు, నిర్మోహమాటంగా మాట్లాడు, ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పమంటాడు. అప్పుడు శిష్యుడు అంటాడు, ప్రభు నా బట్టలు పూర్తిగా చినిగిపోయినాయి, ప్రతి ఒక్కరూ నా వస్త్రాలు చూసి నవ్వుతున్నారు, హేళన చేస్తున్నారు, కాబట్టి ఒక బట్టలు ఒక జత ఇవ్వండి, కొత్త బట్టలు కట్టుకుంటానని చెప్పి అడుగుతాడు. అప్పుడు బుద్ధుడు ఆలోచించి ఇది పెద్ద సమస్య ఏం కాదు, ఈయనకి కొత్త వస్త్రాలు ఇమ్మని ఆదేశాలు ఇస్తాడు. శిష్యుడు చాలా ఆనందపడిపోతాడు. ఆ నుంచి గదిలో నుంచి వెళ్ళిపోతారు. కొద్ది రోజుల తర్వాత బుద్ధుడికి మళ్ళీ ఒక ఆలోచన వస్తుంది. వీడికి నేను బట్టలిచ్చా, ఒకసారి కనుక్కోవాలి, ఆ బట్టలు ఏ విధంగా వాడుతున్నాడో కనుక్కోవాలని మళ్ళా పిలుస్తాడు. కొద్ది రోజుల తర్వాత పిలిస్తే
నేను కొత్త బట్టలు ఇచ్చాను కదా, నువ్వు ఆనందంగా ఉన్నావా, ఏంటి కట్టుకుంటున్నావా, దీనివల్ల నీలో మార్పు ఏంటని అడుగుతాడు. దానివల్ల శిష్యుడు చాలా ధన్యవాదాలు గురువుగారు, కొత్త వస్త్రం వచ్చి చాలా సౌకర్యంగా ఉంది, ఇక నాకు ఎలాంటి కోరికలు కూడా లేవు, చాలా ఆనందంగా ఉన్నానని చెప్పి అంటాడు. అప్పుడు బుద్ధుడు అంటాడు, నీ కొత్త బట్టలు ఇచ్చాను, అవి వాడుతున్నావు, అసలు నీ పాత బట్టలు ఏం చేశావని అడుగుతాడు బుద్ధుడు. అప్పుడు శిష్యుడు కూడా చాలా తెలివైనవాడు. శిష్యుడు అంటాడు, గురువుగారు, నా పడక బొంతలో పూర్తిగా చెడిపోయి అది సరిగా లేదు, అందువల్ల నా బట్టలు దాన్ని కుట్టుకొని నేను బెడ్ వాడుకుంటున్నాను అని శిష్యుడు చెప్తాడు. అప్పుడు మళ్ళీ బుద్ధుడికి ఒక ఆలోచన వస్తుంది. నీ పాత పరుపులో ఉండే బట్ట ఏమైందని అడుగుతాడు. దానిపైన ఆ బొంతను తీసుకొని కిటికీకి కర్టనగా కట్టాను గురువుగారు అని చెప్తాడు. అప్పుడు గురువుగారు అడుగుతారు, నువ్వు దానికి కర్టనగా కట్టావు, మరి పాత తెర ఉంది కదా, దాన్ని ఏం చేసావంటాడు. ఆ తెరని వంటగదిలో వాడే గుడ్డ కింద వాడుతున్నాను తుడవడానికి అని చెప్తాడు శిష్యుడు. అప్పుడు ఆయన గురువు అడుగుతాడు మళ్ళీ బుద్ధుడు, అంతవరకు వంటగదిలో వాడినటువంటి ఆ గుడ్డ ఏం చేసావని అడుగుతాడు. అప్పుడు అంటాడు, దాన్ని గది తుడవడానికి వాడుతున్నాను గురువు గారు అంటాడు. అంతవరకు ఒక గుడ్డ వాడావు కదా, దాన్ని ఏం చేసావని అడుగుతాడు. ఆ గుడ్డ పూర్తిగా చెడిపోయింది గురువు గారు, దారాలు అయిపోయింది, అది తీసుకొచ్చి మన కొవ్వు దీపాలు పెట్టినప్పుడు ఒత్తులు తయారు చేస్తాం, ఒత్తులు తయారు చేశాను, ఇక్కడ వెలిగే దీపం గురువు గారు నీ ముందర నేను వదిలిపెట్టినటువంటి బట్ట అని చెప్తాడు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అప్పుడు గురువు గారు బుద్ధుడు అంటాడు, అంటే ఈ ప్రపంచంలో ఏది కూడా వేస్ట్ కాదు. సారాంశం మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కటి ఉపయోగపడుతుంది. నేను ఎన్నో సంవత్సరాల కంటే ముందు పచ్చదనం పరిశుభ్రం అనే కార్యక్రమం పెట్టాను. ఆ కార్యక్రమాన్ని నేను ఆ రోజు అమలు చేశాను. ఈరోజు మీరు చూస్తే నేను పెట్టినటువంటి కార్యక్రమం ఎక్కడికక్కడ సర్క్యులర్ ఎకానమీ. మీ ఇంట్లో మీరు తయారు చేసి వాడిన తర్వాత అనేక వేస్ట్లు వస్తున్నాయి, చెత్త. నేను అందుకే కొత్తగా తీసుకున్న తడి చెత్త, పొడి చెత్త. ఇంత మునుపు మీరు ఒక్కసారి చూస్తే చెత్తంతా రోడ్డు పక్కన గుట్టలుగా వేసేవాళ్ళు. గడిచిన ప్రభుత్వం ఒక్క పట్టణ ప్రాంతాల్లో 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త వదిలిపెట్టిపోయారు. నడి రోడ్లో చెత్త ఉంది. నేను ఒకటే చెప్పాను మా మంత్రి నారాయణ గారికి, మీరేం చేస్తారో నాకు తెలియదు, అక్టోబర్ 2వ తారీఖున ఈ రాష్ట్రంలో ఎక్కడా ఒక టన్ను కూడా చెత్త లేకుండా చేసే బాధ్యత నారాయణ గారు మీదంటే, ఇప్పటికి 55 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త పూర్తిగా నిర్మూలించే పరిస్థితికి వచ్చాడు. అక్టోబర్ 2వ తారీఖుకి ఆ 30 లక్షలు కూడా అయిపోతుంది. మేము ఎప్పుడో పెట్టాం, చెత్త నుంచి పవర్ తీయడం, ఎనర్జీ తీయడం. అలాంటి ప్రాజెక్టులు ఇప్పటికి 2 పనిచేస్తున్నాయి. ఈ 2 కాదు, భవిష్యత్తులో ఇంకా కొన్నింటికి శ్రీకారం చుట్టాం. ఆ శ్రీకారం చుట్టేట్టు చూస్తే తొందరలోనే రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, అదే మరిగా ఇక్కడ ఈ ప్రాంతంలో చూస్తే కడప, ఇక్కడ అన్ని కూడా వస్తాయి. ఇవన్నీ వస్తే దానివల్ల మొత్తం 90% పట్టణ ప్రాంతాల్లో ఉండే చెత్త ఎనర్జీగా తయారవుతుంది. వేస్ట్ నుంచి పవర్ తయారు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ నేను ఒకటే పిలిపిస్తున్నాను, నేనే డాక్రా సంఘాలు పెట్టాను. మా డాక్రా సంఘాలందరూ ఇక్కడున్నారు.
ఓర్వకల్లో ఉండే డాక్రా సంఘం అయితే, కోవా అయితే బ్రహ్మాండంగా, పాల్కోవా అయితే బ్రహ్మాండంగా తయారు చేస్తున్నారు. పారిశ్రామికవేత్తలుగా తయారవుతున్నారు. మళ్ళీ నేను మీకు అండగా ఉంటాను, మిమ్మల్ని ముందుకు నడిపిస్తా. మెప్మా డాక్రా రెండు కూడా సమాంతరంగా చేసి ఈ సంవత్సరం 1,00,000 మంది పారిశ్రామికవేత్తలుగా చేసే బాధ్యత కూడా తీసుకున్నాం. వాళ్ళకొక బాధ్యత చెప్తున్నా ఈరోజు. ఆ బాధ్యత మీరందరూ కూడా మీ గ్రామాల్లో ఒక ప్రజా చైతన్యం కోసం పిలిపిస్తున్నాను. ప్రతి ఇంటికి వెళ్ళాలి, చెత్తను రెండుగా సెగ్రిగేట్ చేయమని చెప్పాలి. పొడి చెత్త, తడి చెత్త. పొడి చెత్త పంచాయతీ కానీ మున్సిపాలిటీస్ కానీ కలెక్ట్ చేసుకుంటాం. తడి చెత్తని కాంపోస్ట్ గా తయారు చేయాలి. ఇప్పుడే నేను పోయాను, రైతు బజార్లో చూశాను. రైతు బజార్లో మిగిలిన వేస్ట్ అంతా కూడా కాంపోస్ట్ గా తయారు చేసి మళ్ళా రైతులకు ఇస్తున్నారు. రైతులు వ్యవసాయ పొలంలో వాడుతున్నారు. అలాంటి మంచి ఆలోచనతో ముందుకు పోతున్నారు. అందుకే నేను మిమ్మల్ని కోరేది, మెప్మా సంఘాలు పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మోటివేట్ చేయాలి. ఇప్పుడే ఇక్కడ సంధ్యారాణి గారు వచ్చారు. 70,000 మంది ఇప్పటికే మార్చారు. 5 సంవత్సరాల్లో 70,000 మందిని మార్చారు. మా డాక్రా సంఘాలు చూస్తే దగ్గర 1,00,000 సంఘాలున్నాయి. 1,00,000 సంఘాలు అనుకుంటే 1,00,00,000 మంది ఉన్నారు మీకు మెంబర్లుగా. ఈ 1,00,00,000 మంది అనుకుంటే మీరు అమలు చేసి మీ ఇంటి పక్కోళ్ళని మీరు అమలు చేయించగలిగితే ఇది ఒక ఉద్యమంగా తయారవుతుంది, ప్రపంచానికి ఆదర్శం అవుతుందని చెప్పి తెలియజేస్తున్నా. డాక్రా సంఘాలు ఎప్పుడు కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. ఇప్పుడే కాదు, చాలా మంది ఒకప్పుడు ఎగతాళి చేశారు నన్ను, ఈ డాక్రా సంఘాల వల్ల ఏమవుతుందన్నారు. నేను చెప్పా, ఏం చేస్తారో చూస్తారన్నా. ఈరోజు డాక్రా సంఘాలంటే రాజకీయ నాయకులకి భయం, గ్రామస్తుల్లో గౌరవం, అధికార యంత్రాంగానికి కూడా ఏ పని కావాలనే మీరే గుర్తొచ్చే పరిస్థితి వస్తారు. అది డాక్రా మెప్మా సంఘాల సత్తా అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ డాక్రా మెప్మా సంఘాల ద్వారా మా ఆడవాళ్ల శక్తి ఉంటో ప్రపంచానికి చాటి చూపించారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే మీరు చూశారు, ఒక పక్క ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు ఆడబిడ్డలే. అది తెలుగుదేశం పార్టీ మహిళలను ప్రోత్సహించే విధానం. అందుకనే గ్రామీణ ప్రాంతాల్లో చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేయడానికి కేంద్రాలు కూడా ఏర్పాటు చేశాం. నేను ఇక్కడ మీకే ఆ బాధ్యత అప్పచెబుతున్నాను. చెత్త అంతా తీసుకుని కాంపోస్ట్ గా కన్వర్ట్ చేసి రైతులకు ఎరువుగా ఇవ్వాల్సిన బాధ్యత డాక్రా సంఘాలపైన ఉంది. ఈ పని మీరు చేయండి, మీకు ఆదాయాన్ని ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మా డాక్రా సంఘాలకు హామీ ఇస్తున్నా. అక్కడి నుంచి రాష్ట్రంలో ఒక 75 సెంటర్లు పెడతాం. ఏదైతే తడి చెత్త అంతా కూడా కాంపోస్ట్ గా తయారు చేసి పొడి చెత్త ఉంటుంది, అందులో సెల్ ఫోన్లు చెత్త ఉంటుంది, ప్లాస్టిక్ ఉంటుంది, గ్లాస్ ఉంటుంది, పేపర్లు ఉంటాయి, రకరకాలుగా వస్తువులుంటాయి. అవన్నీ కలెక్ట్ చేసి మళ్ళీ రీసైక్లింగ్ పంపిస్తాం, ఫ్యాక్టరీలకు పంపిస్తాం. దానివల్ల మళ్ళా ఫ్యాక్టరీల్లో కొత్తగా ఇనుము తయారు చేయకుండా ఇనుపు వస్తువులు తయారు చేస్తారు. సెల్ ఫోన్లు ఇవన్నీ మెల్ట్ చేసి సెల్ ఫోన్లో వాడతారు. ఇంకో పక్క పేపర్లన్నీ వాడి మళ్ళా పేపర్లు తయారు చేస్తారు. ప్లాస్టిక్ మంతా చేసి మళ్ళా ప్లాస్టిక్ తయారు చేస్తారు. అనేక వస్తువులు తయారు చేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకున్నాను. నేను మొన్న కూడా ఒకసారి మీటింగ్ పెట్టుకొని రివ్యూ చేశాను. దీనికి ఒక ఆర్గనైజేషన్ చార్ట్ కూడా ఇచ్చాను.
తొందరలో ఇచ్చేయగలిగితే రాష్ట్రంలో ఒకటే చెప్తున్నాం, జపాన్లో నేను చూశాను, రోడ్డు మీద ఎక్కడ కాగితాలు కనపడవు, ఆ పేపర్లు తీసిన మనుషులు కనపడరు. వాళ్ళలో ఒక సంస్కృతి వచ్చింది, ఎవరన్నా చెత్త వేయాలంటే వాళ్ళకు నామోషి, అందుకే ఎక్కడ రోడ్డు మీద వేయరు. ఇంకా ఒక విషయం చెప్పాలంటే సామాజిక బాధ్యత, రోడ్డు మీద పేపర్ ఉంటే ఆ పేపర్ తీసుకొని పర్సులో పెట్టుకొని ఇంటికి పోయి డస్ట్బిన్ లో వేసే సంస్కృతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే మనం చేయలేమా అని అడుగుతున్నా. మనకు అలాంటి సామాజిక బాధ్యత లేదా అని అడుగుతున్నా. ఉంది, అది మీరు చేయగలిగితే ఇది సాధ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2 నెలల్లోనే సర్క్యులర్ ఎకానమీ కింద కొత్త పాలసీ తీసుకొస్తాం, దాన్ని కూడా అమలు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఈరోజు పల్లెల్లో పల్లె పుష్కరణ అనే కార్యక్రమం తీసుకొని చెరువులన్నీ కూడా పరిశుభ్రం చేసే కార్యక్రమం తీసుకుంటున్నాం. ప్రతి గ్రామంలో చెరువులు ఉన్నాయి, మన పూర్వీకులు కట్టారు, ఇది మన నాగరికతకు చిహ్నం. అలాంటి పుష్కరణలన్నీ మళ్లీ క్లీన్ చేసి పరిశుభ్రమైన చెరువులుగా తయారు చేసుకుని ఆ చెరువు చుట్టూరు గాని నడవడానికి వాకింగ్ పాత్ తీసుకుంటే బ్రహ్మాండంగా వచ్చే పరిస్థితి వస్తుంది. అది కూడా తయారు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒకసారి చూస్తే 123 మున్సిపాలిటీల్లో మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ కూడా పెట్టారు. అలాంటి కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం. ఇప్పటికే అనంతపూర్, సత్యసాయి జిల్లాలు ODF ప్లస్ గా వచ్చాయి. ఇంకో పక్క 15,995 గ్రామాల్ని ODF ప్లస్ గా చేయాలని చెప్పి అనుకున్నాం. ఇప్పటికే 6,258 ODF ప్లస్ గా చేశాం. మార్చి 2026కి 100% ODF ప్లస్ గ్రామాలుగా చేయాలని చెప్పి ముందుకు పోతున్నాం. దేశంలో అన్ని మున్సిపాలిటీలో టాప్ 10 ప్రైజెస్ ఇస్తే 5 మన దగ్గరనే వస్తున్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలతో నేను ఒకటే ఈ యొక్క సభ ద్వారా ఒక పిలిపిస్తున్నా. సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా ఇచ్చే బాధ్యత నాది. మీ అందరు చూడండి, ఈరోజు 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పింఛనిచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం. 33,000 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేస్తున్నాం. నెలలో మొదటి తారీఖున ఎవరికి డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు, నా పేదవారి కోసం ఆ డబ్బులు వెచ్చించాలని మొట్టమొదటిసారిగా మీకే కేటాయించాను. మొదటి తారీఖున అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు మీ దగ్గరికి రావాలని కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. పేదల సేవలో అనే కార్యక్రమం పెట్టి ముందుకు పోతున్నాం. ఈరోజు అన్న క్యాంటీన్ పెట్టాం. ఈరోజు 175 కాన్స్టిట్యున్సీల్లో 175 క్యాంటీన్లు పెడుతున్నాం. అవసరమైతే ఇంకా ఎక్కువ పెడతాం. అదే సమయంలో ఇప్పటికే దీపం, ఒకప్పుడు నేనే ఇచ్చాను దీపం కింద మా ఆడబిడ్డలకు గ్యాస్ కనెక్షన్లు, మళ్లీ దీపం 2 కింద మళ్లీ నేనే ఉచితంగా 3 సిలిండర్లు మీకు ఇచ్చే బాధ్యత నేను తీసుకున్నానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది అయిన తర్వాత అందులో కూడా కొన్ని ఆయిల్ కంపెనీస్ లో ప్రాబ్లమ్స్ ఉంటే తొందరలో 4 నెలలకు ఒకసారి మీ అకౌంట్ లో నేరుగా డబ్బులు వేస్తా, మీరు ఇష్టమైన సమయంలో మీరు తీసుకునే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదనేది నా ఉద్దేశం. పేదవాడికి అండగా ఉంటాం, నిరుపేదలకు ఎప్పటికప్పుడు చేదోడుగా ఉంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే డిఎస్సి పెడుతున్నాం, మెగా డిఎస్సి పెడుతున్నాం. యువతకు 16,500 ఉద్యోగాలు స్కూల్స్ తెరిచే లోపల రిక్రూట్ చేసి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటానని చెప్పి హామీ ఇస్తున్నా.
ఇవి కాకుండా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం కింద డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. స్కూల్స్ తెరిసే లోపల ఇస్తాం. నేను ఒకే మాట చెప్పాను, నాకు ఎన్ని కష్టాలైనా ఉండొచ్చు కానీ నా ప్రజలకు మాత్రం ఎలాంటి కష్టాలు రాకుండా చూసే బాధ్యత, సంక్షేమాన్ని అభివృద్ధి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. రైతు సంక్షేమం కోరే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. రైతులకు హామీ ఇస్తున్నా, గిట్టుబాటు ధర ఇస్తాం, రైతులను ఆదుకుంటాం. ఎక్కడికక్కడ వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేసేట్టుగా రాయలసీమని హార్టికల్చర్ హబ్ గా తయారు చేస్తా. ఒకప్పుడు కరువు సీమ రాయలసీమ, ఇప్పుడు రతనాల సీమ రాయలసీమగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని చెప్పి మీకు అందరికీ హామీ ఇస్తున్నా. 18 లక్షల హెక్టార్లో హార్టికల్చర్ ఉంది. 5 ఏళ్లలో 36 లక్షల హెక్టార్లో హార్టికల్చర్ పెడతాం. అదే సమయంలో ఒకప్పుడు నేను డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను. 16 లక్షల ఎకరాల్లో డ్రిప్ ఇరిగేషన్ ఉంది. 5 ఏళ్లు 1 ఎకరాకి ఇవ్వాల. మళ్లీ నేను వస్తానే డ్రిప్ ఇరిగేషన్ ప్రారంభించాను. 90,000 రూపాయలు ప్రతి రైతుకి 90% సబ్సిడీతో 10 ఎకరాల వరకు మైక్రో ఇరిగేషన్ ఇచ్చే పార్టీ ఎన్డీఏ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీన్ని కూడా పెంచుతాం. దీనివల్ల 1 ఎకరాకు వాడే నీళ్లు 2.5 ఎకరాలకు వాడుకోవచ్చు. ఇంకో పక్క మైక్రో ఇరిగేషన్ గాని మోడర్నైజ్ చేస్తే యాప్ ద్వారా, ఫోన్ ద్వారా నీళ్లు ఎప్పటికప్పుడు మీరు పారించుకునే పరిస్థితి వస్తుంది. దీనికి కూడా శ్రీకారం చుడతాను. మళ్లీ మా ఆడబిడ్డలందరికీ చెబుతున్నాను, రైతుల కోసం అన్నదాత కింద ఈ డబ్బులు ఇవ్వడం ఏదైతే 20,000 రూపాయలు ఇస్తున్నాం, కేంద్రం 6,000 ఇస్తుంది. రాష్ట్రం 14,000 రూపాయలు కేంద్రం ఇచ్చేదానికి సమానంగా 3 విడతల్లో పూర్తిగా మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇది కాకుండా ఇంకొక పక్కన ఏదైతే నేను చెప్పానో మా ఆడబిడ్డలు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా తొందరలోనే ఇస్తా. దీనికి కూడా ఆలోచిస్తున్నాను. అవసరమైతే ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన తప్పకుండా మా ఆడబిడ్డలు అప్పటి నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. కరెంటు ఉచితంగా ఇస్తాం. చాలా మంది పేదవాళ్ళకి ఇస్తున్నాం. అందరికీ కాదు, పేదవాళ్లకు 200 యూనిట్ల ఎస్సీలకు ఉచితంగా ఇస్తున్నాం. ఇంకో పక్క ఎవరైనా సరే మీరు సోలార్కు పోతానంటే 78,000 రూపాయలు మీకు సబ్సిడీ ఇచ్చే బాధ్యత నాదని మా సోదరులందరికీ హామీ ఇస్తున్నా. బీసీలు అయితే 98,000 ఇస్తా. ఆ తర్వాత మీరు కరెంట్ ఛార్జీలు కట్టాల్సిన పనే ఉండదు. ఎస్సీలకు ఎస్టీలకైతే ఉచితంగా మీ ఇంటి పైనే కరెంటు తయారు చేసి వసతి ఏర్పాటు చేస్తాం. ఒకవేళ మీరు కరెంటు వాడుకొని మిగిలితే గ్రిడ్కి ఇస్తే ₹2.09 చొప్పున డబ్బులు కూడా మీ అకౌంట్లో వేస్తా. ఇలాంటి కార్యక్రమాలతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇంకో పక్క ఈరోజు నేను ఇక్కడనే మీకు అందరినీ ఒకటే కోరుతున్నా, రాయలసీమలో ఇక్కడ రాయలసీమ బిడ్డను నేను కూడా. ఈ రాయలసీమ గడ్డ మీదనే పుట్టాను. రాయలసీమని రతనాల సీమగా తయారు చేసే బాధ్యత నాది. ఆ రోజు ఓర్వకల్లు ఇండస్ట్రియల్ టౌన్షిప్ నేనే పెట్టాను. జయరాజ్ ఇస్పాత్ అయితే 2,000 కోట్లతో ఆ రోజు ఇండస్ట్రీ పెట్టి ఇంకా కొన్ని వచ్చాయి. నేను అడుగుతున్నా, 5 ఏళ్లు వేరే పార్టీ అధికారం ఉన్నాం. వాళ్ళ పార్టీ పేరు కూడా నేను చెప్పను. చెప్పాలన్న తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పాలన్న ఆడబిడ్డలను మిమ్మల్ని అడుగుతున్నా, ఎక్కడైనా ఒక తట్టె మట్టేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా.
రోడ్లు గుంతలు పెట్టారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గుంతలు పూడ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఇక్కడే జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు మంత్రి. నేను వచ్చిన తర్వాత ఒకటే మాట చెప్పాను, గుంతలు లేని రోడ్లు తయారు చేయడం ఎన్డీఏ విధానం అని. ఈరోజు ఆ పనికి కూడా శ్రీకారం చుట్టాం. చాలా వరకు పార్ట్ హోల్స్ అన్ని కూడా పూర్తి చేశాం, క్లియర్ చేసేసాం. అది ఎన్డీఏ ప్రభుత్వం యొక్క సమర్థత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండో పక్కన మీరు ఒకసారి చూస్తే రాయలసీమలో ఒకప్పుడు ఫ్యాక్షన్ పాలిటిక్స్ ఉండేది. తమ్ముళ్ళు గుర్తుందా, నేనే ఫ్యాక్షన్స్ ని తుదముట్టించా, వీళ్లతో కూడా పెకలించా. ఈ రోజు ఏ గ్రామంలో కూడా ఫ్యాక్షన్స్ లేవంటే దానికి కారణం తెలుగుదేశం ప్రభుత్వం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దానివల్ల అభివృద్ధి సాధ్యమైంది. ఒకప్పుడు అభివృద్ధి రాయలసీమ అంటే అందరూ భయపడిపోయేవాళ్ళు. గ్రామాలు గ్రామాలు ఫ్యాక్షన్ రాజకీయాలతో, ఫ్యాక్షనిజంతో పూర్తిగా నిర్వీర్యమైపోయి మనవలు ఎగతాళి చేసినగా సినిమాల్లో తీసేవాళ్ళు. ఈరోజు అలాంటి రాయలసీమ వేరే జిల్లాల కంటే బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. తిరుపతి, కడప, పుట్టపర్తి, అదేమో ఓర్వకల్లు, 4 జిల్లాలకు 4 ఎయిర్పోర్ట్లుండే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే రాయలసీమ. రోడ్లు చూడండి, 4 లేన్ 8 లేన్ రోడ్లు. తిరుపతికి పోవాలంటే నేరుగా నంద్యాల, కడప, తిరుపతి. ఈ పక్క బెంగళూరు నుంచి హైదరాబాద్, అనంతపురం నుంచి తిరుపతి. ఏ ప్రాంతానికి పోయినా ఈరోజు నేషనల్ హైవేస్ అన్ని కనెక్షన్స్ వచ్చాయంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీకి హబ్గా తయారవుతుంది. సోలార్ ఇక్కడి నుంచే వస్తుంది, విండ్ ఎనర్జీ ఇక్కడి నుంచే వస్తుంది, పంప్డ్ ఎనర్జీ ఇక్కడి నుంచే వస్తుంది. దేశానికి గ్రీన్ ఎనర్జీ సప్లై చేయడానికి ఈ రాయలసీమ కేంద్రంగా పనిచేయబోతుందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇండస్ట్రీస్ కూడా, ఏదైతే ఇండస్ట్రీస్ పారిశ్రామిక వాడ మీరు చూస్తే ఓర్వకల్లు గాని, కొప్పర్తి గాని 4-5 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నాం. ఓర్వకల్లో డ్రోన్ సిటీ వస్తుంది, పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన రాయలసీమలో నీళ్లు ఎవరిచ్చారు తమ్ముళ్ళు నీళ్లని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆలోచించారు. తెలుగు గంగ, హందిరి నీవ, గాలేరు నగరి, ఏ కెనాలు తీసుకున్నా దానికి రూపశిల్పి నందమూరి తారక రామారావు. దాన్ని అమలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని గుండె మీద చేసుకొని ఆలోచించండి. ఈరోజు నేను ఆలోచించాను, ఎక్కడ చూసినా రాయలసీమ రిజర్వాయర్లో నీళ్లున్నాయి. అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. ఇంకా దీంతో నేను తృప్తి పడలేదు. రాబోయే రోజుల్లో పోలవరం నుంచి బనకచెర్ల పూర్తి చేయగలిగితే రాయలసీమకు గేమ్ చేంజర్ గా తయారవుతుంది. ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. దానికే ప్రణాళిక తయారు చేస్తున్నా. నా జీవితాశయంగా పెట్టుకున్నా ఈ రాష్ట్రానికి రుణం తీర్చుకునే బాధ్యత నాకుంది. ఎవరికీ లేని గౌరవం మీరు నాకు ఇచ్చారు. ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా పెట్టారు. రాజకీయాలు నన్ను గౌరవించారు. అలాంటి గౌరవించిన నేను తిరిగి మీ రుణం తీర్చుకోవడానికి అనునిత్యం ప్రతి ఒక్క సెకండ్ ఆలోచిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా అనుభవం మీకు పనిచేయాలి.
మీ జీవితాల్లో వెలుగు రావాలి. అందుకే నేను ఆలోచిస్తున్నాను. నేను ఇంత మునుపు చేసిన పనులన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి నేను చేయబోయే పనులు మల్టిప్లైర్ ఎఫెక్ట్ లో 3 రెట్లు 4 రెట్లు ఎక్కువ చేస్తానని చెప్పి కూడా నేను మీ అందరికీ చెప్తున్నా. సంక్షేమాన్ని ఇస్తాను, ఉపాధి అవకాశాలు కల్పిస్తాను, అభివృద్ధి చేస్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాం. మీరు శాశ్వతంగా నన్ను గుర్తుపెట్టుకునేట్టుగా మీకు అండగా నేను ఉంటానని మరొక్కసారి ఈ సభలో హామీ ఇస్తున్నా. అందుకే మీరు చూసినప్పుడు ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ రాయలసీమకి లేపాక్షి నుంచి ఓర్వకల్లు వరకు ఒక హబ్బుగా తయారు చేసి హైటెక్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రానిక్స్ కానీ, ఆటోమొబైల్ కానీ, అదే సమయంలో డిఫెన్స్ కానీ, ఇంకో పక్క ఏరోస్పేస్ కానీ, ఇలాంటి ఇండస్ట్రీస్ అన్ని కూడా తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాయి. ఈరోజు ఇండస్ట్రీస్ కూడా మీరు చూస్తే ఎప్పుడూ రాని విధంగా 76 ప్రాజెక్టులు 4,95,796 కోట్ల రూపాయలు పెట్టుబడులు వాళ్ళందరూ కూడా ఆమోదం చెప్పారు. దీనివల్ల 4,51,000 మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. నాణ్యమైనటువంటి ఎక్కువ ఆదాయం వచ్చే ఉద్యోగాలు దీంతో వచ్చే అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ సాధించడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే సోలార్ పవర్ ప్రాజెక్టులు, టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ 400 మెగావాట్లు 350 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇవి కాకుండా ఎన్టీపీసీ రెన్యూబుల్ ఎనర్జీ కూడా 900 మెగావాట్లు 800 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇంకో పక్కన చూస్తే విండ్ పవర్ అయితే గ్రీన్కో కానీ, ఇండోస్టల్ కానీ, ఎకరాన్ కానీ, ఏబీసీ అన్ని కూడా చూస్తే 2,248 మెగావాట్లు వస్తాయి. పంప్డ్ ఎనర్జీ మొత్తం గ్రీన్కో ఇవన్నీ కూడా వచ్చినప్పుడు 1,680 1050 ఉద్యోగాలు వస్తాయి. ఇండస్ట్రీస్ అన్ని జయరాజ్ ఇస్పాస్ అయితే ఈ 2,000 కోట్లు కాకుండా ఇంకా 3,000 కోట్ల రూపాయలతో ఎక్స్పాన్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకు కావలసిన నీళ్లు, రైల్వే ట్రాక్ కావాలన్నారు. ఓర్వ కళ్ళకి రైల్వే ట్రాక్ కూడా తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని, నీళ్లు తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. అది కూడా చేస్తాం. ఇంకో పక్కన వేరియస్ ప్రాజెక్ట్స్ మీరు చూసినప్పుడు అనేక ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది. అవన్నీ కూడా తీసుకొస్తాం. ఇది కాకుండా ఇక్కడికి నేను వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా కొన్ని విషయాలు అడిగారు. ఆ ఎమ్మెల్యే గారు అడిగిన దాంట్లో మీరు చూస్తే డ్రింకింగ్ వాటర్, రిలయబుల్ సోర్స్ నుంచి డ్రింకింగ్ వాటర్ రావాలి. పాండ్యం నియోజకవర్గానికి సంబంధించి 13 డివిజన్లు, 16 డివిజన్లు ఈ యొక్క కర్నూలు కార్పొరేషన్లు ఉన్నాయి. అటు ఎంపీ ఇటు ఎమ్మెల్యే ఇద్దరు కూడా నా దృష్టి తీసుకొచ్చారు. తప్పకుండా శాశ్వత పరిష్కారం అష్యూర్డ్ వాటర్ ద్వారా ఇంటింటికి ట్యాప్ ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మా నారాయణ గారు ఆ పని చేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇక్కడ రోడ్లు ఇవన్నీ అడిగారు. ఆర్థిక ఇబ్బందులున్నాయి. అయినా కూడా 50 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో 16 వార్డుల్లో ఖర్చు పెట్టడానికి శాంక్షన్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన 4 లైనింగ్ రోడ్డు వచ్చి నంద్యాల నుంచి కర్నూలు వరకు సఫా కాలేజ్ వరకు అడిగారు. అది కూడా ఆదేశాలు ఇస్తా, దాన్ని కూడా పూర్తి చేపిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాలు చేస్తున్నాయి. ఈరోజు ప్రత్యేకంగా నేను పిలిచింది, నేను ఎప్పుడు కూడా దూరదృష్టితో ఆలోచిస్తూ ఉంటాను. మీ అందరికీ జ్ఞాపకం ఉంటుంది, డాక్రా సంఘాలు నేనే పెట్టానని చెప్పా, జన్మభూమి నేనే పెట్టా,
అదే మరి ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చాం. అదే మరి నీరు చెట్టు తీసుకొచ్చి భూగర్భ జలాలు పెంచే పరిస్థితి వస్తే కరువు జిల్లాగా మారిపోతున్న అనంతపురం జిల్లాలో మే నెలలో వరదలు వస్తున్నాయంటే మీకు ఆశ్చర్యం వేస్తుంది. అలాంటి కార్యక్రమాలు చేపట్టాం. ఈరోజు అనంతపురం జిల్లాలో ఏదైతే భూగర్భ జలాల యొక్క బాగా పెరిగాయి, పైకి వచ్చాయి అంటే ఆ విధంగా మనం ఆలోచించినప్పుడు మనం చేసిన ప్రణాళికల ఫలితాలు కూడా వస్తున్నాయి. ఈరోజు నేను కొత్త ప్రణాళిక శ్రీకారం చుట్టాను. ఆ కొత్త ప్రణాళిక మీరు చూస్తే P4. ఇక్కడనే పారిశ్రామికవేత్తలు కొంతమంది ఉన్నారు, విద్యా సంస్థలు కానీ ఇండస్ట్రీస్ పెట్టిన వాళ్ళు. అదే మరిగా ఇక్కడ బంగారు కుటుంబాలు ఉన్నాయి, పేదవాళ్ళు. నేను ఆలోచించిన విధానం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు పేదవారంతా కూడా కొన్ని పరిస్థితుల వల్ల పేదవాళ్ళుగా మిగిలిపోయారు. అందులో కొంతమంది మాత్రం వచ్చారు. ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నాను. మనం చూస్తే అంబేద్కర్ గారు, ఆయన కూడా పేద కుటుంబంలో ఎస్సీ కుటుంబంలో పుట్టాడు. 14 మంది సంతానం. ఆ రోజు ఆయన మేధావిని గుర్తించి బరోడా మహారాజు బాంబేలో చదువుకోవాలంటే నెలకు 12 రూపాయలు సహాయం చేశాడు. ఆ తర్వాత లండన్కు పోవాలంటే $12 లండన్లో డబ్బులు ఇచ్చాడు. ఆయన చదువుకున్నాడు, మేధావయ్యాడు, రాజ్యాంగం రాశాడు. ఈరోజు మనం చూస్తే ఆయన రచించిన రాజ్యాంగ ఫలితాల్ని భారతదేశం మొత్తం ఎంజాయ్ చేస్తున్నాయంటే అది ఆయన చూపించిన చొరవ, ఆయనకుండే మేధోశక్తి. అబ్దుల్ కలాం ఉన్నాడు, మీరు చూశారు. నేను కూడా ఆయన ఎంపిక దోహదం చేశాను. ఆయన చిన్నప్పుడు పేద కుటుంబంలో పుట్టాడు. మదురైలో ఒక అయ్యంగారు అయితే ఆయన దగ్గర చేర్చి శిష్యుడుగా చేర్చుకొని పూర్తిగా సహకరించాడు. ఆయన భారతదేశ అధ్యక్షుడిగా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రెసిడెంట్ గా ఎంపిక చేసిన వ్యక్తి అబ్దుల్ కలాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక భారతరత్న అవార్డు వచ్చింది, బ్రహ్మాండంగా పనిచేశాడు. అందుకే కొంతమంది కొన్ని అవకాశాలు వస్తాయి, ఆ అవకాశాలు ఉపయోగించుకుంటాం. కొంతమందికి అవకాశాలు వచ్చినా ఆ సమయంలో ఉపయోగించుకోలేకపోతున్నాం. ఒక ఎన్టీ రామారావు గారిని చూసిన, ఒక నరేంద్ర మోడీ గారిని చూసిన, నన్ను చూసిన, మేము కూడా సాధారణ కుటుంబంలో పుట్టాం. నేను కూడా 8 కిలోమీటర్లు నడిచి హై స్కూల్లో చదువుకున్నానంటే అది నా జీవిత చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు అందుకే నేను ఆలోచిస్తున్నాను. ఆర్థిక సంస్కరణలు వచ్చాయి, దానివల్ల పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వచ్చింది, సంపద సృష్టించబడింది. ఒక రోడ్డు వేశారు, దాని మీద టోల్ కడుతున్నారు, లేకుంటే ఒక సెల్ ఫోన్లు పెట్టారు, ఒక కరెంట్ ఉంది, ఒక కాలేజ్ ఉంది. దీనివల్ల సంపద వచ్చింది, పేదవాళ్లకు వెసులుబాటు వచ్చింది. కానీ వాళ్ళు కూడా డబ్బులు సంపాదించుకున్నారు. ఇప్పుడు నేను ఇచ్చే ప్రోగ్రాం P4, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. మార్గదర్శి బంగారు కుటుంబం. పేదవాళ్లు అనాథలు కాదు, ఆ కుటుంబానికి చేయూతనిస్తే అది బంగారు కుటుంబం. వాళ్లకు మార్గదర్శి కావాలి. ఆ మార్గదర్శి ఉండడం కోసమే ఈ పారిశ్రామికవేత్తలు పిలిచానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు మేము కలవాలి, అందరం కలిసి ఈ పేదలకు అండగా ఉండాలి. పేదవాడు జీవితంలో పేదలుగా మిగిలిపోవడానికి వీలు లేదు. 2029 వరకు జీరో పావర్టీ సాధిస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అందరికీ ఒక పెన్షన్ ఇచ్చాం, ఒక రేషన్ ఇచ్చాం, తల్లికి వందనం ఇస్తాం, ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఇస్తాం.
మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. అదే సమయంలో అప్పటికి కూడా పేదలుగా మిగిలిపోతే ఏదైతే నేను చెప్పానో ఆడబిడ్డ నిధి కింద ఇచ్చే డబ్బుల్ని P4 కింద ఇచ్చే డబ్బుల్ని ఈ రెండు మెచ్ చేసి మీ ఆదాయాన్ని పెంచే మార్గాన్ని ఆలోచిస్తాను. మీ పిల్లల్ని బాగా చదివించే ఆలోచన చేస్తాం. మీ జీవితాల్లో వెలుగు తేవడానికి నేను పనిచేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆ కార్యక్రమం కింద వచ్చా. నేను చేసే కష్టం నా కోసరం కాదు, లేకుంటే ధనవంతుల కోసరం కాదు. నిర్భాగ్యులుగా ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి 3 పూటలు భోంచేయలేకపోతున్నారో మీ కడుపు నిండా భోంచేసే వెసులుబాటు చేయాలని, మీ జీవితాల్లో వెలుగు రావాలని, మీ జీవన ప్రమాణాలు పెంచాలని చెప్పి నేను ఆలోచిస్తున్నా. అది చేస్తానని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈరోజు సమయం కూడా తక్కువగా ఉంది. మళ్ళా పార్టీ ఆఫీస్ మీటింగ్ ఉంది. ఇక్కడే పారిశ్రామికవేత్తలందరినీ అభినందిస్తున్నా. మీరు ఇవన్నీ చేయాలి. ఈ బంగారు కుటుంబాలను కూడా మీరు అడాప్ట్ చేసుకుని ఈరోజు కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా, ఎమ్మెల్యేలు ఎంపీలకు ఆదేశాలు ఇస్తున్నా. అందరూ కలిసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టమని, దీన్ని ముందుకు తీసుకుపోమని అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. గౌరవ ముఖ్యమంత్రి గారు మార్గదర్శి వారికి మెమెంటోలు బహుకరిస్తారు. ముందుగా శ్రీమతి విజయభారతి గారు, విజయభారతి గారు, ముందుగా శ్రీమతి విజయభారతి గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారికి శాలువా కప్పి మెమెంటో అందిస్తారు. శ్రీ కేవి సుబ్బారెడ్డి గారు, విద్యావేత్త శ్రీ కేవి సుబ్బారెడ్డి గారు, శ్రీ కేజే రెడ్డి గారు, శ్రీ కేజే రెడ్డి గారు, శ్రీమతి కె పద్మలతారెడ్డి గారు, శ్రీమతి కె పద్మలతారెడ్డి గారు, ఇంకొకరున్నారు సార్, శ్రీమతి కె పద్మలతారెడ్డి గారు, వి ప్రభాకర్ రెడ్డి గారు, వి ప్రభాకర్ రెడ్డి గారు, శ్రీ పి ప్రభాకర్ రెడ్డి గారు, శ్రీ పి ప్రభాకర్ రెడ్డి గారు, శ్రీమతి పద్మలతారెడ్డి గారు, చచ్చిపోతాడు ఎందుకో కలిపి